హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ వేడుకలు హైదరాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో చిరంజీవి గారు అండ్ నటుడు విజయ్ దేవరకొండ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేశారు. కెరీర్, విమర్శలు, కుటుంబం గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారిని ఎలాంటి ప్రశ్నలు అడిగారో చూద్దాం. ఈ స్థాయికి వస్తారని, పద్మభూషణ్ అందుకుంటారని ఎప్పుడైనా ఊహించారా అని విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నకి చిరంజీవి గారి సమాధానం ఏంటంటే, ఈ స్థాయికి రావాలని కలలు కన్నాను. అది ఒక్క రోజుల్లో మొదలైంది కాదు. స్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. అప్పట్లో బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్న రోజులు ఉన్నాయి. తోటి విద్యార్థులు నాపై ప్రశంసలు కురిపించేవారు. వారి మాటలు విని నేనెంతో గర్వపడేవాడిని. నటుడిగా మారాలనే బీజం అప్పుడు పడింది. సెలబ్రిటీ అయితే అందరూ మనల్నే చూస్తారని అర్థమైంది. దానికోసం వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశా అన్నారు. ఇక రెండో ప్రశ్న, సినిమాల్లోకి వెళ్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అని అడిగారు. దానికి చిరంజీవి గారి సమాధానం, నా అదృష్టం కొద్దీ మా నాన్నగారికి సినిమా రంగం అంటే ఇష్టం. నా నిర్ణయం ఆయనకు నచ్చింది. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనని కాస్త సందేహించారు. ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరడంతో పాటు ICAW చేయమన్నారు. ఆయన కోసం నైట్ కాలేజీలో చేరా. 6 నెలలు చదువు పక్కన పెట్టేసి ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ కొనసాగించా. అక్కడున్నప్పుడే మొదటి ఛాన్స్ వచ్చింది. ఆ వెంటనే వరుస అవకాశాలు వచ్చాయి. ఫోటోలతో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి మాత్రం భగవంతుడు నాకు కల్పించలేదని గర్వంగా చెప్పగలను అన్నారు. మరి మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు చిరంజీవి గారి సమాధానం ఏంటంటే, ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు నా స్నేహితులు సుధాకర్కు భారతీరాజా చిత్రంలో మంచి అవకాశం వచ్చింది. అదే సమయంలో వాడికి పునాది రాళ్ళులోనూ ఆఫర్ వచ్చింది. ఇందులో యాక్ట్ చేస్తే తన చిత్రంలో ఛాన్స్ ఇవ్వనని భారతీరాజా చెప్పడంతో సుధాకర్కు ఏం చేయాలో అర్థం కాలేదు. పునాది రాళ్ళు టీంతో మాట్లాడి నో చెప్పడానికి నన్ను కూడా వెంట తీసుకెళ్లాడు. వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తుంటే, సరే నువ్వు యాక్ట్ చేయి, మాకు ఎవరు దొరకడం లేదు అని నన్ను అడిగారు. ఇంటికి కూడా వచ్చేశారు. నా పేరు మార్చుకొని మొదటిసారి కెమెరా ముందుకు వచ్చా. అది చేస్తున్న సమయంలోనే నా నటన చూసి ప్రాణం ఖరీదులో అవకాశం ఇచ్చారు. కెరీర్లో మీరు ఎదుర్కొన్న అవమానాలు ఏంటి అన్న ప్రశ్నకు చిరంజీవి గారి సమాధానం ఏంటంటే, జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎత్తుపల్లాలు, సవాళ్ళు ఉంటాయి. అవన్నీ తట్టుకొని నేను ఇక్కడికి వచ్చిన వాడిని. న్యాయం కావాలి సెట్లో చోటు చేసుకున్న ఓ సంఘటన నన్నెంతో మార్చింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత శారద రీఎంట్రీ ఇచ్చారు. చిత్రీకరణలో భాగంగా అందరూ పొజిషన్స్లో నిల్చున్నారు. క్రాంతి కుమార్ కెమెరా ఆపరేట్ చేస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడంతో నేను కూడా పొజిషన్లో నిల్చున్నా. దీంతో క్రాంతి కుమార్ నాపై కేకలు వేశారు. పిలిస్తే గానీ రారా, వచ్చి ఇక్కడ పడి ఉండలేరా, సూపర్ స్టార్ అనుకుంటున్నారా అని అందరి ముందు నన్ను తిట్టారు. చాలా బాధగా అనిపించింది. ఆ రోజు భోజనం చేయలేదు. ఆయన మాటలు నా మనసును తాకాయి. సూపర్ స్టార్ అయ్యి చూపించాలనుకున్నా. అవమానాలను కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నా. ఈ స్థాయికి వచ్చా అన్నారు. మరి మీరు ఎప్పుడైనా ట్రోలింగ్ ఎదుర్కొన్నారా, వాటిని ఎలా అధిగమించారు అన్న ప్రశ్నకు చిరంజీవి గారి సమాధానం, కెరీర్లో తొలి అడుగులు వేసే సమయంలో మనం రాణించగలమా లేదా అని బిక్కుబిక్కుమని ఉంటాం. అలాంటి సమయంలో సానుకూల వాతావరణం ఉన్న చోటే ఉండాలి. సినిమాల్లోకి నేను ఇంకా రాలేదు. మద్రాసులో ఉన్నప్పుడు స్నేహితుడితో కలిసి పాండి బజార్ వెళ్ళా. అక్కడ వాళ్ళు నన్ను చూసి, ఏంటి సినిమాలు చేయడానికి వచ్చావా, హీరోగా చేస్తావా అని హేళన చేశారు. వాళ్ళ మాటలు విని ఎంతో బాధపడ్డా. ఆ సంఘటన తర్వాత నేను మళ్ళీ అక్కడికి వెళ్ళలేదు. నెగిటివిటీ ఉన్న చోటుకు వెళ్తే మనం మరింత కుంగుబాటుకు గురవుతాం అన్నారు. మరి మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు అన్న ప్రశ్నకు చిరంజీవి గారి సమాధానం, మా నాన్న. ఒక కుటుంబాన్ని ఎలా చూసుకోవాలనే దాన్ని ఆయన నుంచి నేర్చుకున్నా. మా అమ్మకు 5 చెల్లెళ్ళు. మా తాతయ్య చనిపోయాక నాన్నే వారి బాధ్యత తీసుకొని వచ్చిన జీతంలోనే వారికి పెళ్లిళ్ళు చేశారు. మా కుటుంబంలో ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా పలు సందర్భాల్లో అందరూ ఒకచోట కలిసేలా నేను సురేఖ ప్లాన్ చేసుకుంటాం. అలా కలవడం వల్ల మనలో ఉండే చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోతాయనిపిస్తుంది. మరి ఎలాంటి చిత్రాలు చూడటానికి ఇష్టపడుతుంటారన్న ప్రశ్నకు చిరంజీవి గారి సమాధానం, చెబితే నవ్విపోతారు. మిక్కీ హౌస్ కామిక్ చిత్రాలు చూస్తా. జాకీ చాన్ చిత్రాలు మనసుకి ఆహ్లాదంగా అనిపించే చిత్రాలే చూస్తా అన్నారు.
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పటికీ నాకు షాంపూ అయిపోతే నీళ్లు పోసి వాడే అలవాటు ఉంది. అలా మీకు కూడా అలవాట్లు ఉన్నాయా అని విజయ్ దేవరకొండ చిరంజీవి గారిని అడిగిన ప్రశ్నకు చిరంజీవి గారి సమాధానం, మా వాళ్ళు ఇంట్లో లైట్స్ అన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతుంటారు. నేనే వాటిని ఆఫ్ చేస్తూ ఉంటా. గీజర్ ఆన్ చేస్తారు, మర్చిపోతారు. వీటన్నిటినీ సంబంధించి నా ఫోన్లో యాప్ పెట్టుకున్నా. చరణ్ ఉదయాన్నే బ్యాంకాక్ వెళ్ళాడు. తన ఫ్లోర్లో లైట్స్ అన్నీ ఆన్లో ఉన్నాయి. వాటన్నిటినీ ఆఫ్ చేశా. దీన్నే మధ్యతరగతి మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. షాంపూ అయిపోతే ఆ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా. సోప్ చివరకు వచ్చాక చిన్న చిన్న ముక్కలన్నింటినీ కలిపి వాడుతుంటా. పొదుపు చేయడం అవసరం అన్నారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.